ఈ కేస్‌కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికైతే స్వప్న చౌదరి గారి అడ్వకేట్ ఉన్నారు. సో, ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, చెప్పండి సార్. ఈ మధ్య కాలంలో అయితే మీరు బాగా ఈ సెలబ్రిటీస్‌కి సంబంధించి కేసులు బాగా డీల్ చేస్తారనే చెప్పాలి. సో, ఈ కేస్‌కి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు యాక్చువల్‌గా 'పల్లవి ప్రశాంత్' విషయంలో సక్సెస్ వచ్చాక సేమ్ 'బిగ్ బాస్' ఇష్యూ కాబట్టి స్వప్న చౌదరి ఆమెకు కూడా అన్యాయం జరిగింది. కొంచెం న్యాయం కావాలని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మేము కూడా ఒక 1 వీక్ 10 డేస్ వరకు నువ్వు ఆగు, అసలు మీడియా వరకు వద్దు. త్రూ ఆర్బిట్రేషన్ మనకు ఒక క్లాజ్ ఉంటుంది. సెటిల్మెంట్, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ విషయంలో సాల్వ్ చేద్దాం అనే విషయంతో తమిళి రాజు కాల్ చేసినాం. కాల్ చేసి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినాము, అదంతా కూడా చేసినాము. కానీ ఆయన 2-3 కండిషన్స్ పెట్టాడు. మేము ఇంట్రెస్ట్ ఇవ్వము, దాంట్లో బాండ్లో రాశారు, కాంట్రాక్ట్లో రాశారు, ఇంట్రెస్ట్ పే చేస్తాము, డిఫెమ్ అండ్ చెక్ కూడా ఇచ్చాడు. సరే సివిల్ సూట్ వేసుకుంటే 100% వస్తుంది మాకు, ఇదంతా కేసులు ఎందుకు, ఆమె ఇద్దరు ఒకటే ఫీల్డ్లో ఉన్నారని ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేశాం. బట్ ఆయన 1,00,000 కండిషన్స్ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఆమె వచ్చి సారీ చెప్పాలంట, వీడియో రిలీజ్ చేయాలంటే, ఇద్దరు కలిసి ఒక వీడియో చేయాలి అంటే, ఇవన్నీ కూడా మళ్ళీ మా క్లయింట్ స్వప్నకు సాటిస్ఫాక్షన్ కాకపోవడం చేత జూబ్లీస్లో 406 సెక్షన్ అండ్ 420 సెక్షన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 73/2024, డేటెడ్ 19/1/2024. అక్యూజ్డ్ 1 వచ్చేసి తమిళి రాజు. ఓకే, ఈ 406లో 3 years పనిష్మెంట్, 420లో 7 years పనిష్మెంట్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. యాక్చువల్గా లెక్క ప్రకారం అయితే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయాలి. వెదర్ అరెస్ట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ అండర్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆఫ్ జూబ్లీహిల్స్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు స్వప్న చౌదరి కానీ, సాయి కృష్ణ కానీ, వీళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్. వీళ్ళు ఏదో బ్యాక్ సైడ్ డోర్లో రావడానికి ఎంట్రీ చేయలేదు. యాక్చువల్గా దాంట్లో క్లియర్గా ఉంది, కాస్ట్యూమ్స్కి పిఆర్కి మాత్రమే, అంటే బట్టలకి ఇవన్నీ దానికి ఖర్చు అవుతుందని 5 lakhs ఆయన తీసుకున్నాడు. సో దీంట్లో మా టీవీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. మా టీవీ పేరు చెప్పుకొని, ప్రముఖుల పేరు చెప్పుకొని కొందరు దళారులు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ స్వప్న చౌదరి కేసు కాదు, లాస్ట్ 1.5 year 2 years నుంచి కూడా చాలామంది అమ్మాయిలు ఎవరైతే కృష్ణానగర్లో ఒక్క ఛాన్స్ కోసం అడుగుతున్నారో వాళ్ళు అమౌంట్లు పెట్టి, నిర్మాతలు కానీ 10 లక్షలు 15 లక్షలు, చాలామంది అమ్మాయిలు ఇంకా ఎక్కువ కాస్టింగ్ కౌచ్లో బలివైన వాళ్ళు కూడా వాళ్ళ మీద కేసులు 376D పెట్టడం కూడా జరిగింది. రంగారెడ్డి కోర్టులో స్టిల్ అండర్ రన్నింగ్ అవుతున్నాయి. సో వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, యూ డోంట్ అదేంటి ట్రస్ట్ దీస్ పీపుల్. ఓకే, మీడియేటర్స్ తలారి నమ్మకాన్ని, మీ టాలెంట్ మీరు చూపించుకొని ముందుకు రండి. రైట్, మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయబోతున్నారు? అంటే ఆయనకి మీరు కాల్ చేస్తున్నారు అండ్ ఇందాకే స్వప్న చౌదరి గారు చెప్పున్నారు మీతో చాలా రూడ్ గా మాట్లాడారు అని. సో మీరు దానికి ప్రకారంగా పిటిషన్ కూడా వేశారు. సో నెక్స్ట్ ఏంటి అసలు? నాతో రూడ్ గా అంటే, ఇప్పుడు ఇష్యూ గురించి రూడ్ గా, నాతో రూడ్ గా మాట్లాడితే మాకు కొన్ని యాక్ట్స్ ఉంటాయి, వాళ్ళు మాట్లాడలేరు. సో ఇష్యూ గురించి రూడ్ గా మాట్లాడింది కాబట్టి, సో క్లయింట్ నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి విల్ గో త్రూ ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్రిమినల్ సెక్షన్. దాని తర్వాత సివిల్ సూట్ చెక్ బౌన్స్ కేసు వేసుకొని డెఫినెట్లీగా 2.5కి ఫైన్ ఉంచుతాము. ప్లస్ మెంటల్ గా ఇవన్నీ కూడా 1-2 lakhs 7 to 8 lakhs కంపెన్సేషన్ కోర్టుని. దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో మరి పోలీసులు ఏమన్నారు? పోలీసు వాళ్ళు పాజిటివ్ గా తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిండు. రైట్ నో ఎఫ్ఐఆర్ అయిపోయినాక 60 days వరకు ఛార్జ్ షీట్ నమోదు చేయాల్సి ఉంటుంది. సో 19th March కల్లా ఛార్జ్ షీట్ వస్తుంది, దాని తర్వాత కోర్టుకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అంటే మీరు మాట్లాడారు అని చెప్పారు కదా, ఆయన డబ్బులు తిరిగిస్తానని చెప్తున్నారా లేదా? ఆయన డబ్బులు స్టిల్ ఇప్పుడు ఆయన క్లారిటీ ఇవ్వట్లేదు. బట్ స్వప్న మాత్రం, మా క్లయింట్ మాత్రం సారీ చెప్పాలి అంటే ఒక వీడియో రిలీజ్ చేయాలంట. ఇట్ ఈస్ ఇంటర్నల్ రిలేషన్ బిట్వీన్, అంటే ఇంటర్నల్ డిసిజన్ మేకింగ్ బై ద క్లయింట్ అండ్ అక్యూజ్డ్ పర్సన్. రైట్, ఇది తమ్మాలి రాజుకి సంబంధించి అన్నమాట.